హాయ్ ఆల్ అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ శిల్పరాజ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారనుకుంటున్నా. ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. వీడియో చాలా షార్ట్ ఉంటుంది. దయచేసి ఎవరు స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. అలానే మాకు సపోర్ట్ చేయండి. అందుకి ముందుగా శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు నవరాత్రుల్లో మొదటి రోజైన బాల త్రిపుర సుందరి దేవి అవతారంతో అమ్మ మనకి దర్శనం ఇస్తారనమాట. అందుకోసం ముందు రోజే అన్నీ శుభ్రం చేసి పెట్టుకున్నాననమాట. సో, మార్నింగ్ లేసిన తర్వాత జస్ట్ అలా తుడుచుకొని పూజకైతే అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఇందులో పాపం మా హస్బెండ్ కూడా హెల్ప్ చేశారు. తను ఇల్లంతా మాప్ పెడితే నేను ఇక్కడ పూజ రూమ్‌లో అన్నీ తుడుచుకొని పూజకైతే రెడీ చేసుకుంటున్నాననమాట. నాకు ముందంతా మేమెప్పుడు నవరాత్రులు చేసుకోలేదు. అటు అమ్మ సైడ్ వాళ్ళు చేయరు. ఇక్కడ అత్తయ్య వాళ్ళ సైడ్ కూడా చెయ్యరనమాట. కాకపోతే నా మ్యారేజ్ తర్వాత నేనొక్కసారి అమ్మవారికి నవరాత్రులు మ్యారేజ్ అయిన ఫస్ట్ ఇయర్ చేశాననమాట. బట్ అమ్మవారి ఎనర్జీని నేనప్పుడు ఫీల్ అయ్యాను. సో, అందుకోసం నాకు నవరాత్రులంటే చాలా ఇష్టం. కానీ సెకండ్ ఇయర్ అయితే చేసుకోలేకపోయాను. సో, అందుకే థర్డ్ ఇయర్ మిక్స్ చేయకూడదని చెప్పేసి నా మ్యారేజ్ తర్వాత దసరా నవరాత్రుల్లో నేను సెలబ్రేట్ చేసుకుంటున్నదైతే ఇది సెకండ్ టైమ్ అనమాట. బట్ నవరాత్రులు చేసుకున్న తర్వాత ఆ పాజిటివ్ వైబ్ అనేది, ఆ ఎనర్జీని మనం ఖచ్చితంగా ఫీల్ అవుతాము. నేను ఫస్ట్ ఇయర్ చేసుకున్నప్పుడు కలశం ఏం పెట్టుకోలేదు స్పెషల్‌గా. కానీ ఈ ఇయర్ కలశం పెట్టుకున్నాననమాట. అఖండ దీపం కూడా పెట్టాలి అనుకున్నాను కానీ ఆహ్, సంకల్పం అయితే గట్టిగా చేసుకోలేదనుకుంటా. ఎందుకంటే నేను ఆఫీస్‌కెళ్తాను కాబట్టి అఖండ దీపం పెట్టిన తర్వాత ఇంట్లో కాస్త చూసుకునే వాళ్ళు ఉంటే బావుంటుంది. మా అత్తయ్య చూసుకుంటారు. కాకపోతే తను గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటారనమాట. మా ఇల్లు సెకండ్ ఫ్లోర్‌లో ఉంటుంది. ప్రతిసారి ఎక్కి రాలేరు మోకాళ్ళ నొప్పులని చెప్పేసి నేను పెట్టుకోలేదు. చూడాలి అమ్మవారి అనుగ్రహం ఉంటే నెక్స్ట్ టైమ్ అయినా పెట్టుకుంటానేమో. ఇంక అలానే పాలు పెట్టేసి నేను బయట ముగ్గేసి వచ్చేలోపు పాలైతే పొంగిపోయాయన్నమాట. పూర్తిగా హాఫ్ లీటర్ పాలు కూడా పొంగిపోయి కొన్ని ఒక గ్లాసెడు చిన్న కాఫీ గ్లాస్‌లో అన్ని పాలైతే మిగిలాయన్నమాట. సో, ఇంకా పాలు పొంగడం కూడా మంచిదే కదా అని చెప్పేసి నేను పెద్దగా ఏం ఫీల్ కాలేదు, పట్టించుకోలేదు. తర్వాత ఇంకా పరమాన్నం చేద్దామని చెప్పేసి ఇక్కడ బెల్లం అయితే కరిగించుకుంటున్నాననమాట. ఫస్ట్ రైస్ అయితే చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత బెల్లం కరిగిన తర్వాత జస్ట్ పాకంలాగా ఏం కాకుండా కరిగించుకొని, వడగొట్టుకొని అయిన రైస్‌లోకి ఇక్కడ వడగొట్టుకొనైతే వేసుకుంటున్నాము. చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ అయితే వచ్చింటాయి గదా! అవి సెపరేట్ అయితాయని చెప్పేసి. ఇంకా అది వేసిన తర్వాత ఒక గ్లాసెడు పాలైతే వేసి మంచిగా మిక్స్ చేసుకున్నాననమాట. బెల్లం వాటరు అలానే పాలు మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి నెయ్యితో అయితే తిరవాత వేసుకుంటున్నాననమాట. యాక్చువల్లీ ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నాను ఫ్లేవర్ కోసం. కాకపోతే అది క్లిప్పింగ్ మిస్ అయింది. సో, అందుకోసం యాడ్ చేయలేకపోయాను. ఇంక అలానే తిరవాత అయితే పెట్టుకుంటున్నా. ఓన్లీ ఘీతో వేస్తున్నాననమాట. ఇంకా ఇంట్లో క్యాష్యూస్ ఒకటే ఉన్నిన్నాయనమాట. సో, అందుకోసం క్యాష్యూస్ అలానే కొంచెం కొబ్బరి తురుము వేసేసి అందులో వేసి మిక్స్ చేస్తే చాలా బాగా అయితే ఉన్నిందనమాట ప్రసాదం. టేస్ట్ చేయకోకుండా మనం ప్రసాదం అనుకోని ఏదైతే చేస్తామో అది నిజంగా చాలా బావుంటుంది టేస్టు. ఇంకా అలానే పంచామృతం కోసం కూడా అభిషేకం చేయడానికి అలానే పక్కనకి ఎత్తి పెట్టుకున్నామనమాట. సో, ఇంకా మాకి ఇంట్లో విగ్రహం అయితే లేదు అమ్మవారిది అభిషేకం చేయడానికి. సో, అందుకోసం అమ్మవారి పటానికైతే చూపిచ్చి తీస్తున్నాననమాట. ఎందుకంటే అమ్మవారికి అర్పించి తీసుకుంటే అది ప్రసాదం కిందనే వస్తుంది గాబట్టి ఫస్ట్ అయితే అమ్మవారికి చూపిచ్చి అది పంచామృతంలాగా కలిపేశాను. ఇంకా లాస్ట్‌కి ఫైనల్‌కి అమ్మవారికి హారతి ఇచ్చేసి పూజ అయితే కంప్లీట్ చేస్తున్నాననమాట. మీరు చూసినట్టు అమ్మవారి లుక్ అయితే ఇలా ఉన్నింది. కానీ నిజంగా ఆ రోజు మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిచ్చింది. ఇంక అలానే మా అత్తయ్యని పిలిచి ప్రసాదం ఇచ్చేసాననమాట. మా అత్తయ్య ప్రసాదం తినేసి ఇంక వెళ్ళిపోయారు. సో, ఆ రోజు ఫస్ట్ డే కాబట్టి అన్నీ వంటలు చేసుకోవడానికి కుదరదని చెప్పేసి నేను నైటే డ్రై ఫ్రూట్స్ నానపెట్టాననమాట. దాంతో పాటు బనానా, పాలు వేసేసి కొంచెం డ్రై ఫ్రూట్స్ హనీ ఉన్నిందనమాట ఇంట్లో. దాన్ని కూడా యాడ్ చేసుకొని ఓట్స్ నానపెట్టిండేటివి అది కూడా వేసుకున్న మిక్సీ పట్టేసుకోవాలనమాట. ఇది స్మూదీ లాగా మేము రెగ్యులర్‌గా అప్పుడప్పుడు చేసుకుంటుంటాము. కాకపోతే ఈరోజు కూడా టైం లేదు కాబట్టి ఇంకా స్మూదీ చేసుకున్నామనమాట నాకు, మా ఆయనకు. ఇంకా మా హస్బెండ్ కూడా స్మూదీ హ్యాపీగా తాగేస్తారు. సో, ప్రాబ్లమ్ లేదు. ఇంక అందులోకి కొన్ని చియా సీడ్స్ వేసుకొని తాగేసామనమాట.
ఇంకా ఆఫీస్‌కైతే బయలుదేరిపోయాను. యాక్చువల్‌గా మా ఆఫీస్‌లో ఒక అంకుల్ ఉంటారు. తనైతే పూజకంతా రెడీ చేసి నన్ను పిలిచేవారనమాట హారతిచ్చేకి. కాకపోతే ఆ రోజు తను కూడా రాలేదనమాట. ఇంకా అక్కడ గూడా నేనే అంతా రెడీ చేసుకొని పూజకి చేస్తున్నాననమాట. పూజ కంప్లీట్ కాకముందే స్వామివారైతే నాకు పువ్వు ఇచ్చారనమాట ప్రసాదంగా. ఇంకా హారతంతా అయిపోయిన తర్వాత అమ్మవారైతే ఇక్కడ నాకు పువ్వులిచ్చారు. మీరే చూడండి. నిజంగా నా హ్యాపీనెస్ అయితే మాటల్లో చెప్పలేను. ఇంకా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొనైతే చూడండి. మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.